దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆస్వాదించునుగాక. మిక్కిలి ప్రియులరా, ఈ 2026 సంవత్సరము జనవరి మాసము 2వ ఆదివారంలో సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించునుగాక. ఈ పరిశుద్ధ ఉదయకాల ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడిన, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము తన తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, ఎస్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ సన్, ఆన్సర్ ఆల్సో ఫ్రమ్ ఫాదర్. వర్స్ 8 వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచునని చెప్పాను. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న మనందరం కూడా, ఆర్ వి ట్రస్ట్ ఇన్ గాడ్? కెన్ హీ ఏబుల్ టు డూ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ అస్? ఎస్, హీ కెన్. ఆయన చేస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో 14 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆదికాండము 14వ అధ్యాయము 18వ అధ్యాయం 14 వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఇట్ ఈస్ ద మార్వెలస్ స్టేట్మెంట్ వాట్ గాడ్ ప్రామిస్డ్ టు అస్. ఈవెన్ ఇట్ వాజ్ ప్రామిస్డ్ టు ద అబ్రహాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం, అమజ్యా దైవ జనుని చూసి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ సాక్రిఫైస్ టు ద లార్డ్ అండ్ వాట్ ఈస్ ద రెండరింగ్? వాట్ ఈస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ గాడ్? దేవుని చిత్తానికి మనం సరి చేయబడదాం. మత్తయి సువార్త 19:26 వచనంలో, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కొన్నిసార్లు మనం మనుషుల ఆలోచనలు జ్ఞాపకం పెడతాం. వీఆర్ థింకింగ్ హ్యూమన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపను మూసుకొని దేవుని గొర్రెపిల్ల, ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్ విచ్ ఈస్ క్యారింగ్ ఆల్ సిన్స్ ఆఫ్ ద వరల్డ్. పాప భారము లేనే లేదు. మనకు పాప భారం లేదు. మన పాపలని ఆయన భుజం మీద మోసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 36 వచనం, అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 36లో ఈ విధంగా రాయబడింది, అతను నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. బిహోల్డ్ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ ద లార్డ్. దేవుని గొర్రెపిల్లకి ఎంత చక్కని ఆధిక్యతని. 1 పేతురు 1:19, అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషం నిష్కలంపన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్న మీరు ఎరుగరు కదా? గాడ్ రిడీమ్ us ఫ్రమ్ హిస్ ప్రిషియస్ బ్లడ్. దేవుని చిత్తము అలాగున్నది పిల్లారా. 1 పేతురు 1:20-21, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడిన కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడింది.
కాగా మీ విశ్వాసం నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది అంటాడు. దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చాడు. అలాంటి నిరీక్షణలో మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు అనుమతించాడు. అంత మాత్రమే కాదు, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది అంటాడు. అక్కడే 1 పేతురు 1:20-21 మనం చూస్తున్నాం. ప్రకటన 5:6 మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండి నా గొర్రె పిల్ల నిలిచుండి చూసితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్మలను 7 కన్నులను ఉండెను. ఆ కన్నుల భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. హౌ గ్రేట్ గాడ్స్ sovereign power. We just can imagine. We cannot imagine. ప్రకటన 5:12 విధంగా రాయబడింది. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంట. దేవుని చిత్తం అలాగున్నప్పుడు మన దేవునికి లోబడాలి. ప్రకటన 7:14 అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడిలాగు నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రం వదుకొని వాటిని తెలుపు చేసుకుని అంట. దేవుని యొక్క నిత్య సంకల్పము సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దేవుడే మన పక్షంగా గొప్ప క్రియ చేస్తున్నాడు. ప్రకటన 13:8 భూనివాసులందరూ ఆయన జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగంధం ముందు ఎవరి పేరు రాయబడినదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురంట. దేవుని అనాది కాల సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన పక్షంగా నూతన క్రియ చేస్తున్నాడని మరొకసారి రుజువు చేసుకుంటున్నాడు. ఆదికాండం 22:13 అప్పుడు అబ్రహాము కన్నెత్తి చూడగా 10 కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించినట్టు. God will provide the provision when you have that kind of mission, promise from God. మన పక్షంగా దేవుడు చేసే మేలు. ఆదికాండం 22:14 అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతమందు మీద చూసుకుని అని నేటి వరకును చెప్పబడినాడు. యెహోవా ఈరే అనేటువంటి నిరీక్షణ దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నాడు. నిర్గమకాండం 12:3 మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాలకు చొప్పున ఒక్కొక్కడు ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేకపిల్లను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనమనంట. దేవుని యొక్క ఏర్పాటుని మనం గుర్తించినప్పుడు దేవుడు మన పక్షంగా మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడనే మాట ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము. పిల్లరా, దేవుని చిత్తం ఏమవుతున్నదో దానికి మాత్రమే మనం బైండ్ కావాలి, ఉభయ చూపించాలని మాట తెలియజేస్తున్నాడు. లేవి 1:3 అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదనను ఎడల నిర్దోషం ఒకదారిని తీసుకుని రావాలడు తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముకు దానిని తీసుకొని రావాలండి. ఎవ్రీబడి షుడ్ కమ్ బిఫోర్ ద టెబర్నికల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎవరికి అచ్చముండడు. సంఖ్యాకాండము 23:3 మరియు బిలాం బాలాకుతో బలిపెట్టి మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము. నేను వెళ్ళేదను, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో, ఆయన నాకు కనబరిచినది నేను తెలియచేసేదనని చెప్పి మెట్టు ఎక్కానంట. పిల్లరా, దేవుని ఏర్పాట్ల ఈ 2 మాటలు మనం చూసినప్పుడు
7వ వచనము, 2వ 8వ వచనములో చక్కగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాడని చెప్పాను. ఈజ్ ద ప్రొవైడర్, జెహోవా జైరే. మనందరం కూడా సాయంకాల ఆరాధనల పాల్గొన్న ప్రతి బిడ్డని 2 దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖన బాగా సారాంశాన్ని మీరు మాకు బోధించారు. మీ చిత్త ప్రకారం జీవించే భాగ్యం దాచి మనం తెగించుకుని మీరు ఆమలిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమె. ఒకసారి సాయంకాల శ్రమలతో దినమనందరికి దీవించి ఆస్వాదించను గాక, ఆమె.